నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కారణంగా రైతుల ఆదాయం తీవ్రంగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం రైతులను పూర్తి స్థాయిలో మోసం చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం, ప్రజలు స్వేచ్ఛగా ఉండలేరు. అందుకే ప్రాంత ప్రజలందరూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీరెడ్డిని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎట్లా గెలుస్తామని చెప్పి మీరెప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనం అతి నమ్మకం మీద పోకూడదు. ఎన్నికలు అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి అని అతి విశ్వాసం మీద పోకుండా మనం ఎన్నోళ్ళున్నా ఎన్నైనా కష్టమైనా ఈ 28 రోజులు రాత్రి రోజులు కష్టపడండి. 10 ఏళ్ళు ఆ రాక్షస పాలనలో అనుభవించిన ఆ బాధలన్నీ మా అందరికి తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే మన ప్రజాస్వామ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరందరూ మంత్రులను టీవీగా ఈరోజు మీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ముందుకు పోతున్న తరుణంలో మీ అందరికి కూడా విజ్ఞప్తిగా చేస్తున్నా. పార్లమెంట్ లో కూడా ఈసారి మోడీ గారు 400 అంటున్నాడంటే ఆయనలో భయం చొరబడ్డది. రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కూడా కాబోయే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇండియా కూటమి ఒక సెక్యులర్ పార్టీగా ముస్లింలు కానీ కుల మతాలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంపీ గారు రఘువీరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇప్పుడే మన ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు మిగిలిపోయిన కాలువలు లిఫ్ట్లతో పాటు ఎస్ఎల్బిసి సొరంగ మార్గమే కాదు, ఎక్కడెక్కడ లిఫ్ట్ మిగిలిపోయిన వాటిని రిపేర్ చేయడం, కొత్త లిఫ్ట్లు మంత్రి పదవులు త్యాగం చేసి కొట్లాడి సోనియా గారితో తెలంగాణ తెచ్చున్నారు. ఆయన రాత్రి కూడా ఏం చేస్తారు కేసీఆర్ దగ్గర నాకు మెజారిటీ ఎంత వచ్చిందో అన్ని నోట్లు వచ్చినాయి ఆయనకు. అది కూడా దోచుకున్న దొమ్ముకొచ్చారు ఖర్చు పెడితే, లేకపోతే మా దావాన్నే గెలిచేవాడు. ఆయన కూడా మా మీద మాట్లాడుతున్నాడు. అరే మీ కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్ష చేయలే, నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు జానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ తెచ్చిన మీరు దొంగతనంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దోచుకున్న వాళ్ళు ఇవాళ జైళ్లలో ఉన్నారు. మీరు ఇవాళ ఒక మనర్థంగా కేసీఆర్ కొడుకు రేవంత్ మన కేటీఆర్ చేతుల్లో పోలీసు యొక్క హరాస్మెంట్, అణచివేతతో ఎంతో ఇబ్బందులకు గురైనా నిర్భయంగా పోరాడి భాస్కర్ రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా పిఎల్ఆర్ ని ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్ లో కష్టాలు వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడున్నాడు. నేను ఎప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా. ఏ హుజూర్ నగర్, కోదాడో, ఏ నల్గొండ, నాగార్జున సాగర్ కి స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో చూసుకునేవాడు ఉండేవాళ్ళు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే లేకున్నా మిర్యాలలో మీరు గెలిపించిన భాస్కర్ రావు గోడ దుంకి అటు పోయిన భాస్కర్ రావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వీర సైనికులుగా పోరాడి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో ఈ పరంగా నిలబెట్టిన మిర్యాలగూడ కాంగ్రెస్
కాంగ్రెస్ కార్యకర్తల మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వలనే మరి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఎంపీ కూడా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వేదిక ఉన్న వాళ్ళు కానీ కింద కూర్చున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన శ్రమ, మీరు చేసిన త్యాగం, మీ చెమట, రక్తం మర్చిపోదు, తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విలేకరు మిత్రులు నేను మనం చేస్తున్నా. ఎవరో ఏం చెప్పిన అన్ని అబద్ధాలు. భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతుందని చెప్పిన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో